ఇంకా సత్యము అంటే గుడ్ వాక్స్ నెక్స్ట్ 8, 9 left, 10, 11, 12, 93, 1, 2, 3, 4 right, 5, 6, 7, 8, 9 right, 10, 11, 12, 94, 1, 2, 3, 4 left, 5, 6, 7, 8, 5, 6, 7, 8, 9 left, 10, 8, 9 right, 5, 6, 7, 8, 9 left, 10, 11, 12, 101, 1, 2, 3, 4 right, 5, 6, 7, 8, 9 right, 10, 11, 12, 102, 9 left, 10, 11, 12, slower, 103, 1, 2, 3, 4 right, 5, 9 right, 5, 1, 2, 3, 4 right, 5, 6, 7, 8, 9 right, 10, 11, 12, 106, 1, 4 left, 5, 6, 7, 8, 9 left, 10, 11, 6, 7, 8, 9 right, 10, 11, 12, 108, 1, 2, 3, 4 left, 7, 8, 9 left, 10, 11, 12. Congratulations, you have completed. శవాసన్ వీప్ పైన పడుకోండి అందరూ. శవాసన్. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ కళ్యాణ మండపంలో యోగా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ప్రముఖులు చిట్ల విజయ్ కుమార్ గారికి కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. చిట్ల విజయ్ కుమార్ గారు తీసుకుంటారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సార్ గారి గురువు గారి ఆజ్ఞ ఏంటంటే 108 టూర్నమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి శవాసనాన్ని అధిష్ఠించండి.
పూర్తి విశ్రాంతి అవసరం మీకు కాబట్టి. అలాగే 108 చేసిన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులు ప్రకాష్ సార్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ప్రకాష్ సార్ గారు. అలాగే పతంజలి యోగా సెంటర్ నిర్వహిస్తూ ఈ క్షత్రియ ఫంక్షన్లలో యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి మా మిత్రుడు పతంజలి జయరాజ్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. జయరాజ్ సార్, ప్రకాష్ సార్, కంప్యూటర్ సార్. అలాగే మనందరితో పాటు 108 సూర్య నమస్కారంతో పూర్తి చేసుకున్న మీనాక్షి ఫంక్షన్, అలాగే టీటీడీ కళ్యాణంలో ప్రముఖంగా యోగా కార్యక్రమం మరొక సాధకులు ఎం నరేందర్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. సూర్య నమస్కారాలు చేసేస్తాను. మీరు ఇప్పుడు 45 సంకల్పం తీసుకున్నారు. యోగా శాంతి శవాసంలో దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మీ కాలిగోటి నుంచి శిరస్సు దాకా, శిరస్సు నుంచి కాలిగోటి దాకా శ్వాస వదులుతూ, ఎక్కడైనా టెన్షన్ ఉన్నట్టు అనిపిస్తే ఆ శరీర భాగాన్ని కొద్దిగా వదులు చేసుకోండి. ఎంతో మహత్వపూర్ణమైన సూర్య నమస్కారాలు చేశారు మీరు. కొద్దిగా ఉష్ణం జనిస్తుంది, శక్తి ఖర్చు అవుతుంది. ఈ శవాసనం ద్వారా తిరిగి పుంజుకుంటాం. నూట 8 సూర్య నమస్కారాల మహత్వం. 108 శక్తి కేంద్రాలు మన శరీరంలో యాక్టివేట్ అవుతాయి. 72,000 నాడులు, అలాగే షట్చక్రాలు, శరీరంలో ఉండే 7 చక్రాలు కూడా, మూలాధార నుంచి మొదలుకొని సహస్రార వరకు, వాటిని ఆనుకొని ఉన్నటువంటి అన్ని రకాల గ్లాండ్స్, ప్రోస్టేట్ నుంచి మొదలుకొని పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ వరకు, మూలాధారలో ప్రోస్టేట్ ఉంటే స్వాదిష్టాన, కిడ్నీస్, అడ్రినలిన్ గ్లాండ్స్, అలాగే మణిపూర, అనాహత, థైమస్ గ్లాండ్, విశుద్ధి చక్ర, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఆజ్ఞా చక్ర, పిట్యూటరీ, సహస్రార, పీనియల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల వాటి యొక్క పనితీరు మెరుగవుతుంది. హార్మోన్స్ సక్రమంగా విడుదలవడం వల్ల ఎటువంటి వ్యాధి రాకుండా ఉంటుంది. క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉంటే తగ్గుముఖం పడుతుంది. నెమ్మదిగా మీ యొక్క కుడివైపు ఒత్తిగిలి కుడివైపు ఉంటే ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ రావాల్సిందిగా కోరుతుంది. అశోక్ రెడ్డి గారు వేదిక మీకు రావాలి. 2 నిమిషాలు మాట్లాడదేముండదు. సాధకులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, యోగా సాధకుల ఆధ్వర్యంలో మరియు మన హౌసింగ్ బోర్డులోని మున్సిపల్ పార్క్ సంబంధించిన సాధకులందరి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 2014 డిసెంబర్ 11 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన ప్రపోజల్స్ మన భారతదేశం నుంచే వెళ్ళడం వల్ల ఆనాడు ఆమోదించింది ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో 191 దేశాల ఆమోదంతో ఏకగ్రీవంగా ప్రపంచ క్యాలెండర్ ఇయర్లో ఒక దినాన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించడం జరిగింది. అది మొట్టమొదటిసారిగా 2015 జూన్ 21 నాడు నుండి ఆమోదం పొంది 6 నుంచి అమలుపరచడం జరిగింది.
ఈనాటికి 10వ వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాం. దీనిపై మన భారతదేశం యొక్క కృషి చాలా ఉంది. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యోగా కార్యక్రమాన్ని మన ఋషులు సత్పురుషులందరూ కూడా మనకు అందించారు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలుపరచాలనే ఉద్దేశంతోనే మన మోడీజీ గారి సూచన మేరకు అంతర్జాతీయంగా దీన్ని అమలుపరచడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క ప్రముఖమైన థీమ్ ఏంటంటే వన్ ఎర్త్ వన్ హెల్త్. ప్రాంతాలకు, భాషలకు, మతాలకు అతీతంగా ప్రపంచమంతా ఒకే భూమి, ప్రజలందరి ఆరోగ్యం కూడా సమానమైందే. కాబట్టి ఈ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యోగా డేను మనం నిర్వహించడం జరుగుతుంది. అది కూడా మనస్ఫూర్తిగా మనం తెలియజేస్తూ, ముఖ్యంగా మొన్నటి నుంచి సారు ఆధ్వర్యంలో ఒక 3 నెలలుగా మేము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దాంట్లో 12 మంది 108 యోగా సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. మరి అనుకోకుండా ఈరోజు నిజంగా మా వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ ఈరోజు వచ్చిన వాళ్ళలో ఒక 8 మంది కూడా 108 కార్యక్రమాల్ని పూర్తి చేయడం జరిగింది. మనందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యోగా పట్ల ఆకర్షితులు చేయడానికి ముఖ్య ప్రముఖ కారకులు మన ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి గారు. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మనందరం ఈ యొక్క కార్యక్రమాన్ని 1 రోజుకో 2 రోజుకో పరిమితం చేయకుండా ముందు కొనసాగిస్తున్న ఆశిస్తూ వారి యొక్క అమూల్యమైన మాటల్ని మనకు అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన యోగ సాధకులందరికీ, ఆరోగ్యాభిలాషులందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన ఉన్న పెద్దలు, క్షత్రియ సమాజ అధ్యక్షులు ప్రకాష్ గారికి, పతంజలి యోగా జయరాజ్ గారికి, నరేందర్ సార్ గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం మరియు నా యొక్క నమస్కారాలు. మనిషి జీవితంలో కోరుకునేది వైభవం, ఆరోగ్యం, ఆనందం. వైభవం డబ్బు రూపేణా కావచ్చు, కీర్తి రూపేణా కావచ్చు. అది ఉండి మిగతా 2 లేకపోతే లాభం లేదు. ఆరోగ్యం లేకపోతే ఎంత వైభవం ఉన్న లాభం లేదు. దాంతోపాటు ఆనందం. ఈ ఆనందం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఏ వస్తువులో ఉందనుకుంటాం, ఏదో మనుషుల్లో ఉందనుకుంటాం, కానీ ఆనందం అనేది ఎక్కడో లేదు. మన గురువులు, పూర్వీకులు, ఋషులు చెప్పినట్టు మనలోనే ఉంది. ముఖ్యంగా మన పాతకాలపు మునులు, ద్రష్టలు, ఋషులు వారి జీవితాన్ని కాచి వడపోసి ఈ యోగా అనే గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు. ఇందులో పతంజలి మహర్షి అష్టాంగ యోగా విధానాన్ని మనకు తెలియజేశారు. అందులో యమ నియమాలు, ఇవి రూల్ బుక్ లాగా, ఏమి చేయాలి, సమాజంలో మనం ఎలా జీవించాలి అనేవి. వీటి తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 4 మనము బాహ్య ప్రపంచంతో ఎలా ఉండాలి, 4 మెట్లు, అష్ట అంగాలంటే 4 అవయవాలు అనుకోండి, మిగతా 4 అంతర్ముఖంగా మనం ఎలా ఉండాలనే దానికి సంబంధించి. యమలో అహింస, అస్తేయ, అపరిగ్రహ, సత్య, బ్రహ్మచర్య, ఇట్లా ఒక 5. నియమాలో శౌచ, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రతిదాన అనే ఇవి ఒక 5. శుభ్రంగా ఉండడం నియమాల్లో ఉంటే సొసైటీలో ఎలా ఉండడం అనేటటువంటి మనకి నియమాలు నేర్పుతాయి. అహింస అంటే మన మాటలతో కానీ మన చేతులతో కానీ ఒకరిని హింసించకుండా ఉండడం. అస్తేయ అంటే దొంగతనం చేయకుండా ఉండడం. అపరిగ్రహ అంటే అవసరానికి మించి మనము ఇచ్చే వస్తువుల్ని కానీ కూడబెట్టుకోకుండా ఉండడం. ఇలా చెప్తూ ఆసనాలు. ఈ ఆసనాల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రకృతిని గమనించారు. పంచభౌతికం 5 తత్వాలతో తయారైన ఈ శరీరం మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతుంది.
సో ప్రకృతిని గమనించినప్పుడు ఒక చెట్టును చూస్తే దాని నుంచి స్ఫూర్తి పొంది ఒక వృక్షాసనం, అది మనకి ఎలా చాలా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నది. అట్లాగే ఒక మయూరాసనం, సింహాసనం, మార్జాలాసనం, అన్ని డౌన్వర్డ్ డాగ్ పొజిషన్ అని అధోశ్వానాసనం, కుక్క ఎట్లా డాగ్ ఎట్లానైతే వాటి స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటుందో అట్లా ప్రతీది వాటి నుంచి తీసుకొని వాటి నుంచి స్ఫూర్తి పొంది ప్రేరణ పొంది అవి నాకెలా ఉపయోగపడతాయి అనే విధానంలో ఏర్పాటు చేసిన ఈ ఆసనాలు. ఆసనాల యొక్క ముఖ్య ఉద్దేశము శరీరాన్ని ఎట్లా పడితే అట్లా వంచడము, విన్యాసాలు చేయడము కాదు. యోగా అంటే వ్యాయామం కాదు. యోగా అనేది జీవనము జీవించే ఒక కళ. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ హెల్తీ లివింగ్. సో ఒక భంగిమలో ఒక యోగాసనం మనం వేసినామంటే ఒక కర్మబంధనాన్ని మనం తెప్పుకున్నట్టే. ముఖ్య ఉద్దేశం ఏంటిది? స్థిరం సుఖం ఆసనం. కనీసం 4 నుంచి 6 గంటలు మనం ఒక స్థిరంగా కూర్చోగలగాలి. మనసు ఏకాగ్రం కావాలి. అప్పుడే మన కుశలత, ఏకాగ్రత పెరిగి మనం చేసే పనుల్లో మన శరీరంలో చురుకుదనం వస్తుంది. కాబట్టి మీ బిజీ షెడ్యూల్ 24 గంటల సమయంలోంచి ప్రతిరోజు 1 గంట సమయాన్ని మీ కొరకు మీరు కేటాయించుకోండి. మనం ఆరోగ్యంగా ఉండడము మన కొరకే కాక మన కుటుంబానికే కాక దేశానికి కూడా ఎంతో ఉపయోగకరం. ఆ విధంగా ఆసన సిద్ధి జరిగిన తర్వాత, ఆసన సిద్ధి వచ్చిన తర్వాత ప్రాణాయామం, ఆసనాల్లో భాగంగానే మనం ప్రాణాయామం చేస్తాం. మనలో ఉన్న ప్రాణశక్తిని ఆయామం అంటే విస్తరింపజేసుకోవడం. మన శ్వాసల మీద మన జీవితం ఆధారపడి ఉన్నది. ఒక కుక్కని తీసుకుంటే అది ఎలా శ్వాసిస్తుంది, ఒక తాబేలుని తీసుకుంటే ఎలా శ్వాసిస్తుంది మనం చూస్తున్నాం. కుక్క యొక్క ఆయుష్కాలం 10-12 సంవత్సరాలు, తాబేలు 100 సంవత్సరాల పైగా జీవిస్తుంది. సో శ్వాసక్రియల్ని నిదానింపజేసుకోవడము, ప్రాణశక్తిని మన ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ సెల్ కూడా మన బాడీతో సమానం. ప్రతి కణంలో కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి రిప్లికా డిఎన్ఏ అంటారు. సో ఈ ప్రాణశక్తి, ఈ ఆక్సిజన్ ఇంటేక్ లోపలికి వెళ్ళడం వల్ల కణాలు ఆక్సిజన్తో, మీరు దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్, ప్యూరిఫైడ్ బ్లడ్ ప్రతి సెల్కి అందడం వల్ల మీరు గమనించండి, తేజవంతంగా తయారవుతుంది. ఇన్వర్డ్ జర్నీ మొదలవుతుంది ప్రత్యాహారం ద్వారా. అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్. ధారణ, ఏకాగ్రం అవడం, ధ్యానం, లయం అవడం. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ఏమి చేయకుండా ఉంటే పనులు ఎట్లా అవుతాయి అని అనుకుంటారు కొంతమంది. శూన్యంలోంచి అన్ని పుట్టినట్టు మనము ధ్యానం చెయ్యరు, ధ్యానిగా మారాలి. ధ్యానం ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ. మనము ధ్యానిగా మారాలి. ఎవరన్నా సరిగ్గా ఏదన్నా గ్రహించకపోతే ఏదనంటే, మీ ధ్యానం ఎక్కడున్నది? అరే నేను ధ్యానం చేయలేదు అక్కడ, అరే మైనే ధ్యాన్ నహీ దియా, ఇలా అనడం చూస్తుంటాం. అప్పుడు మనలో స్కిల్ బయటపడుతుంది. ప్రత్యాహార, ధారణ, ధ్యాన తర్వాత వచ్చేది సమాధి. ధీ అంటే బుద్ధి, సమ అంటే ఈక్వల్. ఈక్వల్ అంటే కష్ట సుఖాలందు సమబుద్ధి కలిగిన వాడు సమాధి స్థితికి చేరుకుంటాడు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. మనసు ఎంతో చంచలమైనది. మనసు పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనసును గమనించడం మొదలు పెడతామో అది శాంతించడం మొదలు పెడుతుంది. తర్వాత ఆలోచనల మధ్యన గ్యాప్ పెరుగుతుంది. మనసు ఆలోచన రహిత స్థితికి పోతుంది. ఆ గ్యాప్లో ఉన్న ఆ ఆలోచన రహిత స్థితి ధ్యాన స్థితి. దాన్ని మనం పెంచుకుంటూ పోవడం మనం చేసే యోగ సాధన.
సో ఇది క్లుప్తంగా యోగా గురించి నాకున్న జ్ఞానంతో నేను మీకు విన్నవించుకుంటున్నా. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి లక్షలు ఈరోజు మనం చూస్తున్నాం. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసి హాస్పిటల్లో పాలై ఇబ్బందులు పడుతున్నారు. వాటి నుంచి మనందరం కూడా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే అంటే ఎవరు కూడా దుఃఖానికి బాధితులు కాకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో మేము ఎప్పుడైతే యోగా స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఈ విద్యానగర్ యోగా మరియు పార్క్ యోగా అలాగే టీటీడీలో చేసే మా యోగా గురువులు విజయరావు గారు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రోగ్రాం చేద్దామనగానే వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించి మా సాధకులైతే ఆ రోజు ఏదన్నా కొత్తగా చేద్దాం ప్రయత్నిద్దాం సాధిద్దాం అని చెప్పేసి ఒక 108 సూర్య నమస్కారాలను తీసుకొని వాళ్ళందరూ కూడా ఒకప్పుడు 10 చేయగలుగుతామా 20 చేయగలుగుతామా 30 చేస్తే మస్తు అని అనుకున్న వాళ్ళు అవలీలగా 108 సూర్య నమస్కారాలు మీ అందరి ముందరే చేసారు. ఇంకా 108 సూర్య నమస్కారాలు ఏదో చేస్తామనేటటువంటి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. అదే సంకల్ప బలం, యోగ బలం. ఒక్కసారి మనం యోగ మార్గంలోకి వస్తే మన ఆధ్యాత్మిక శక్తి, మన స్పిరిచువల్ శక్తి మన అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతినిత్యం యోగాభ్యాసం చేయండి, ఆరోగ్యవంతంగా ఉండండి. నాకు పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శివరాజ్ కుమార్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యోగా తర్వాత వాకింగ్ సంబంధించిన ఇంపార్టెన్స్ను యువకులందరికీ చేరవేస్తూ వాళ్ళు స్ఫూర్తి ధరిస్తున్నటువంటి మనోహర్ సార్ కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సి ఆహ్వానిస్తున్నాం. వేదికపై ఉన్న నమస్కారం. అట్లాగే ఈరోజు విచ్చేసిన యోగ సాధకులందరికీ నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. ఈరోజు 108 సూర్య నమస్కారాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచేశారు. అద్భుతం. ఒకటి, ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని ఎందుకన్నారంటే అది పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆరోగ్యం అంటే ఎంత మహత్తరమైన. స్ట్రెచర్ మీద వండేసి లోపలికి వెళ్ళేటప్పుడు 5 లక్షల ఫీజు కట్టేసి లోపలికి పంపిస్తామంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది భయం అనేది ఏందో అనేది. అందుకని ఆరోగ్యము ఉండడం అనేది అద్భుతమైన యోగం. అది యోగం అంటే ఏంటంటే కలయిక, భగవంతునితో కలయిక అనేది యోగం. యోగము, యోగాభ్యాసము, సూర్య నమస్కారాలు వేరు కాదు, 3 ఒకటే. ఇప్పుడు సారు యమ నియమ ఆసన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి గురించి విపులంగా వివరించాను. అయితే నేను కూడా కొన్ని టచ్ చేస్తాను. అయితే ఇది ఎంత పవర్ఫుల్ అంటే సూర్యుని నమస్కరించమన్నది ఎంత పవర్ఫుల్ అంటే రామాయణ కాలంలో రాముడు కూడా రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు అయ్యో నేను గెలుస్తానా అనే ఇది వచ్చింది, శంక వచ్చినప్పుడు దేవతలందరూ ఏమన్నారంటే అగస్త్య మహాముని కలవండి, కలిస్తే అతను నీకు ఏం చేయాలో చెప్తాడు, అతను ఓడించడానికంటే అగస్త్య మహాముని ఏం చెప్పిందంటే ఆదిత్య హృదయము అన్నది ఇవ్వడం జరిగింది. ఆదిత్య హృదయంతో అది పఠించిన తర్వాత శక్తిని పొంది రావణాసురుడిని కూడా ఓడించడం జరిగింది. సూర్యుడు ఆరాధన అనేది. అందుకని సూర్య నమస్కారం అనేది రోజు చేస్తే మనం ఎలా క్రమశిక్షణగా ఉండాలని చెప్పేటి నియమాలు. అయితే యమముల గురించి మాత్రం చెప్తాను ఈరోజు. అందులో సత్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము 5 ఉంటాయి. 1000 అశ్వమేధ యాగములను ఒక పల్లెల నుంచి ఒక్క సత్యంని ఇంకో పల్లెల నుంచి సత్యమే బరువైనది తూగుతుందట. అంటే అంత పవర్ఫుల్ సత్యం అనేది. ఒక్కసారి సత్యం మాట్లాడితే ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ. ఒక్కసారి అబద్ధం మాట్లాడి మొదలుపెట్టినా అనుకో ఇక అబద్ధం మీద అబద్ధం మాట్లాడాల్సి వస్తుంది. వర్డ్ పవర్ కూడా పోతుంది మనది. అంటే బ్రహ్మచారి వేరు, బ్రహ్మచర్యం వేరు. బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండే బ్రహ్మచారి. బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఇవన్నీ యమములు. ఇక ఇది పెద్ద సబ్జెక్టు తీసుకుంటే అందరికీ యోగ సాధకులందరూ ఇలాగే ఆరోగ్యాన్ని కాపాడమని, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. గారు మన సమావేశం ఉంది, మీ దగ్గర గంట సేపు మాట్లాడే కెపాసిటీ ఉంది, కానీ ఇక్కడ సమావేశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి చిట్ల విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. విజయ్ కుమార్ గారు అలాగే
రెండు చేతులు జ్ఞానముద్ర అంటే చూపుడు వేలు బొటన వేలు కలిపి మిగతా 3 వేలు ఆసనం వైపుకి, 2 మణికట్లు మోకాళ్ళ పైన, మోకాళ్ళు 2 నేలపైన ఆంచి ఉంచాలి. గాఢమైన దీర్ఘమైన శ్వాస ఖాళీ చేయండి. పొట్టని లోపలికి బాగా ప్రెస్ చేయండి. శక్తిని ఉపయోగించి ఎంతగా అంటే మీ యొక్క నాభి వెన్నెముకకు తగిలే విధంగా మూలబంధం వేయండి. తర్వాత నెమ్మదిగా పొత్తి కడుపుని వదులు చేస్తూ శ్వాసని కంటకూపం వరకు తీసుకోండి. పైన దీర్ఘమైన శ్వాస అభ్యాసము. మీరు పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత పూర్తిగా శ్వాస వదిలివేసిన తర్వాత చివరిలో మూలబంధం అభ్యాసం చేయండి. ఈ క్రియను రిపీట్ చేస్తూ పొండి. దీర్ఘంగా ఉండాలి. నార్మల్గా మనము మన లంగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 20 to 30% వాడుతూ ఉంటాం. కానీ ఈ గాఢమైన దీర్ఘమైన డీప్ బ్రీతింగ్ ద్వారా, శ్వాస అభ్యాసం ద్వారా మన లంగ్ కెపాసిటీ పెంచుకుంటాం. 100% ఆప్టిమమ్ యూటిలైజేషన్. ఇన్హలేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బోత్ ఆర్ ఆఫ్ ఆప్టిమమ్ లెవెల్. ఓం యొక్క ధ్వని నోటిని గోళాకారంగా చేస్తూ మంద్ర స్వరంతో శ్వాస తీసుకోండి. నోటిని గోళాకారం మొదలు పెట్టండి. గాయత్రి మహామంత్రం రిపిటీషన్లో ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనగా ప్రాణాలను, పవిత్రతను మరియు ఆనందాన్ని ప్రసాదించే ఓ భగవంతుడా, మీరు సర్వజ్ఞులు, సకల జగత్తుకు సృష్టికర్తలు. మేము మీ యొక్క శ్రేష్టమైన పాపాలను పోగొట్టే దివ్య తేజస్సును ప్రార్థిస్తున్నాము. మీరు ఎల్లప్పుడూ మా బుద్ధి యందు ప్రకాశిస్తూ ఉండి మమ్ములను సత్కర్మల వైపు ప్రేరేపించుదురుగాక. 2 చేతుల్ని నమస్కార ముద్ర రబ్ చేయండి. బాగా రబ్ చేసి జనించిన ఉష్ణాన్ని, శక్తిని కళ్ళపై ధారణ చేస్తూ ఆసనం పైన కళ్ళు తెరవండి. పద్మాసనం తెరవండి. ఆసనం పైన లేచి నిల్చోండి. నిలబడి చేసే ఆసనాలలో తాడాసన్. 2 చేతులు తలపైకి తీసుకెళ్ళండి. చేతులు 2 ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని సాగదీయండి. కాలి మడమల్ని లేపండి. శ్వాస వదులుతూ చేతులు కిందికి తలపైన ఆంచి పెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి, కాలి మడమలు కూడా లేపండి. శరీరాన్ని పై భాగం పైకి స్ట్రెచ్ బాగా. 7 బోన్ జాయింట్స్, 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి.
స్ట్రెచ్ని మెయింటైన్ చేయండి, శ్వాసని సామాన్యం చేసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి. శ్వాస వదులుతూ రిలాక్స్. వెళ్ళండి. స్ట్రెచ్ చేయండి ఒకసారి, పై భాగం పైకి కిందికి, పై భుజం పైకి కింది భుజం కిందికి స్ట్రెచ్. శ్వాస వదులుతూ ఎడమ వైపు పోండి. ఎడమ అరచేయి కాలిపైన జారుస్తూ ఎడమ చేయి నేలకి ఆల్చే విధంగా పూర్ణ స్థితిలో శ్వాస సామాన్యం. టేక్ నార్మల్ బ్రెత్. స్ట్రెచ్ని అలాగే మెయింటైన్ చేయండి. నడుములోని సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిపోతుంది. మీ ఏకాగ్రత వెన్నెపూస పైన మణిపూర చక్రం నాభి వెనుకాల ఉంచాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వాపస్. మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేతిని అక్కడే తిప్పుతూ కిందికి. ఇదే క్రియ ఎడమ చేతితో చేద్దాం. ఎడమ చేయి పైకి తీసుకెళ్ళండి. ఎడమ భుజము ఎడమ చెవికి అంచి ఉంచండి. చేతి 5 వేలు కలిపి ఉంచండి. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్. శ్వాస వదులుతూ మీ కుడి వైపుకి వంగండి. కుడి అరచేయి నేలకి ఆంచే విధంగా తీసుకెళ్ళండి. చేతులు 2 స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. నడుము నుంచి మాత్రమే వంగాలి. శ్వాస సామాన్యం. స్ట్రెచ్ మెయింటైన్ చేయండి. నడుము సన్నబడుతుంది, నడుము ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వాపస్. మళ్ళీ ఒకసారి పై భుజం పైకి, కింది భుజం కిందికి స్ట్రెచ్. ఆసనం పైన కూర్చోండి. రిస్ట్రిక్షన్ లేదు. ఈ ఆసనము మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు. జఠరానికి తీవ్రమవుతుంది, తిన్నది తొందరగా అరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా భోజనానంతరం మనం ఆసనంలో కొద్దిసేపు కూర్చుంటే చాలా మంచిది. వజ్ర నాడి ప్రభావితం అవుతుంది, శరీరం వజ్రంలాగా తయారవుతుంది. మీ పాదాలు విడదీయండి, మోకాళ్ళు కూడా విడదీయండి. మీ భుజ స్కంధాలంత దూరం. తెలియని వారు ఇక్కడ డెమో చూస్తూ చేయండి. మోకాళ్ళు విడదీయండి, వెనకాల పాదాలు కూడా విడదీయండి. మీ భుజ స్కంధాలంత దూరం. 2 చేతులు నడుము పైన, వెనకాల 2 బొటన వేళ్ళు ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉండాలి. నడుముకి సపోర్ట్. శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం చేసేటప్పుడు కన్నులు తెరిచి ఉంచండి. నెమ్మదిగా వెనక్కి వంగండి మీ శక్తి అనుసారము. శ్వాస మామూలు కన్నా ఎక్కువగా తీసుకోండి. ఈ ఆసనం వల్ల ఎంతటి పురాతనమైన నడుము నొప్పి అయినా దూరం అవుతుంది. నడుము నొప్పి రాదు. పూర్తిగా వీపుని వెనక్కి వచ్చగలిగిన వాళ్ళు 2 అరచేతులు పాదాల పైన ఉంచడానికి ప్రయత్నం చేయండి. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. శ్వాస వదులుతూ నెమ్మదిగా వాపస్. ముందుగా 2 చేతులు నడుము పైన వజ్రాసనంలో విశ్రామం. మెడని వెనక్కి వంచండి. ముందుగా మెడని వెనక్కి వంచండి, తర్వాత ఛాతీ పైకి లేపండి. చేతుల పైన తక్కువ భారాన్ని ఉంచుతూ శరీరాన్ని పైకి లేపాలి. భుజంగం అంటే పాము, బుసగొట్టే పాము ఎలా ఉంటుందో అలా. శ్వాస సామాన్యం చేసుకోండి పూర్ణ స్థితిలో. నెమ్మదిగా వాపస్. రైట్ సైడ్ శిథిలాసనంలో విశ్రామం. శిథిలాసనం అంటే స్థితి. కుడి కాళ్ళు కుడి చేయి స్ట్రైట్గా ఉంటుంది. కుడి చెవి నేలకి ఆంచి ఉంచాలి. ఎడమ అరచేయి ముఖానికి ఎదురుగా 90 డిగ్రీ యాంగిల్. ఎడమ కాలి మడమ కుడి మోకాల్ని టచ్ చేస్తూ ఉంటుంది. కుడి చేయి. పర్ఫెక్ట్. వెరీ గుడ్. చెయ్యి కిందికి, ఎడమ చెయ్యి కిందికి.
ఎడమ చేతిని ఫోల్డ్ చేసి ఎడమ అరచేయి ముఖానికి విశ్రాంతినిచ్చే ఒక ఆసనము. ఇది వేయడం వల్ల హై బీపీ సామాన్యంగా ఉంటుంది. మోచేతులు రెండు ఒకటి టచ్ చేస్తూ ఉండాలి. అరచేతులు ఫోల్డ్ చేసి మీ కాళ్ళ కింద పెట్టండి సపోర్ట్ని. గడ్డాన్ని నేలపైన ఆచి ఉంచండి. చిన్ ఆన్ ద గ్రౌండ్. కాళ్ళు కలుపుకొని శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళు పైకి లేవండి. పాదాన్ని ముందుకు తాకి పెట్టి ఉంచండి. శ్వాస వదులుతూ స్లోలీ కిందికి. ఇదే క్రియ ఎడమ కాలితో. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి లేపండి. శ్వాస వదులుతూ స్లోలీ కిందికి. స్లోలీ వాపస్. శిథిలాసన్ లెఫ్ట్ సైడ్. ఎడమ కాలు ఎడమ చేయి స్ట్రైట్గా ఉంచండి కిందికి. ఎడమ చేయి కిందికి. కుడి కాలుని ఫోల్డ్ చేస్తూ కుడి కాలి మడమ ఎడమ మోకాల్ని టచ్ చేస్తూ ఉండాలి. ఎడమ చెవి నేలపైన ఉండాలి. ఇంతకుముందు చేసిన శలభాసనం వల్ల లాభాలు: మనం మన శరీరంలో నెగ్లెక్ట్ చేసే పార్ట్ లోయర్ బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది. శ్వాస వదులుతూ మీ యొక్క నుదురు లేదా నాసికని మోకాలికి టచ్ చేసే ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ వాపస్. స్లోలీ వాపస్. కాళ్ళు కలుపుకోండి. ఇదే క్రియ ఎడమ కాలుతో. ఎడమ కాళ్ళు ఫోల్డ్ చేయండి. ఎడమ మోకాళ్ళ పైన రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పెట్టండి. శ్వాస తీసుకోండి. కుంపించిన పొట్ట పైన బాగా ప్రెస్ చేయండి మోకాల్ని. శ్వాస వదులుతూ నుదురు మోకాలికి ఆంచే ప్రయత్నం చేయండి. స్లోలీ వాపస్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. బ్యాక్ స్వింగ్. బ్యాక్కి చక్కటి మాలిష్. తల నేలకి ఆంచి ఉంచండి. లెఫ్ట్ అండ్ రైట్. కుడి ఎడమకి. శవాసన్. విశ్రాంతి నుంచి చక్కటి ఆసనం శవాసన్, శాంతి ఆసన్. రెండు పాదాల మధ్యన కంఫర్టబుల్ డిస్టెన్స్. పాదాల్ని అటు ఇటు పడుకో. శాంతంగా కూర్చోండి.